ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం డేటా క్రియేట్ చేయడం తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో పైవట్ టేబుల్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం డేటాను చూస్తున్నాం కదా. ఈ డేటా మనం లాస్ట్ వీడియోలో తయారు చేసాం. ఇప్పుడు ఈ డేటాను బేస్ చేసుకొని నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఇక్కడ మనకి డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు కదా. ఎవరు వాళ్ళు అంటే, ఇక్కడికి వెళ్ళి చూడండి. పద్మ, రాజు, రాకేష్, రవి, వంశీ, ఇట్లాగా డిఫరెంట్ పీపుల్ మనకున్నారు. అయితే రాకేష్ మొత్తం డిఫరెంట్ వస్తువులు కొనడానికి ఎంత ఖర్చు పెట్టాడు? అట్లాగే వంశీ ఎంత ఖర్చు పెట్టాడు? అట్లాగే రాజు ఎంత ఖర్చు పెట్టాడు? ఇవి నా క్వశ్చన్స్. అయితే రాకేష్ దగ్గరికెళ్ళి 20, మళ్ళీ ఇక్కడ రాకేష్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ 10, ఇక్కడికి ఎంత అయింది 30, మళ్ళీ రాకేష్ ఎక్కడున్నాడు? ఎస్, ఇక్కడ మళ్ళీ 5. ఇట్లా ఒక్కొక్కటి కలుపుకొని వెళ్ళొచ్చు. కానీ మధ్యలో ఎక్కడో ఒక చోట నేను మిస్ అయ్యే అవకాశం ఉంది కదా. మరి ఇట్లా తక్కువ డేటా ఉంటే సరే, ఒకటి లెక్క పెట్టుకొని మనం సమ్ చేసుకోవచ్చు. మరి డేటా ఇక 20 ఉంది. ఒకవేళ 50 ఉంటే, ఒకవేళ 100 రోస్ ఉంటే, ఒకవేళ 500 రోస్ ఉంటే, ఇట్లా లెక్క పెట్టుకొని వెళ్ళగలమా? అలా అంతమందికి లెక్క పెట్టుకొని వెళ్ళగలమా? అట్లా ప్రతి పర్సను ఎంత ఖర్చు పెట్టాడు అని తెలుసుకోవడం తేలిక, చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో ఎవరు ఎంత ఖర్చు పెట్టారు అనే విషయాన్ని తెలియటం కోసం మనం తప్పులు కూడా చేయొచ్చు. అలాంటి సందర్భంలో తప్పులు జరిగే అవకాశం ఉంది. సో మరి మనం ఏం చేయాలి అంటే, ఇలాంటి సందర్భాల్లోనే మనము పైవట్ టేబుల్ని యూజ్ చేయాలి. మరి పైవట్ టేబుల్ ఏ విధంగా యూజ్ చేయాలి రండి, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు డేటాని మనం టేబుల్ ఫార్మాట్లో పెట్టుకున్నాం కదా. వెరీ గుడ్. ఇప్పుడు పైవట్ టేబుల్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ ఇన్సర్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడికి వెళ్ళి పైవట్ టేబుల్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ టేబుల్ సెలెక్ట్ అయింది. తర్వాత పైవట్ టేబుల్ని ఎక్కడ పెట్టాలి అనేది క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఎగ్జిస్టింగ్ వర్క్షీట్ అంటే ఈ వర్క్షీట్లోనే నాకు పైవట్ టేబుల్ని క్రియేట్ చేయండి అని నేను అడుగుతున్నాను. న్యూ వర్క్షీట్ అని ఉందనుకోండి, ఇక్కడ షీట్ 1 అని ఉంది కదా, పక్కన ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ దగ్గరకు వచ్చేస్తుంది. అక్కడ మనం పెట్టకుండా నేను ఏం చేస్తున్నానంటే, ఈ షీట్లోనే పైవట్ టేబుల్ రావడానికి ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అని అంటున్నా. ఇక్కడ క్లిక్ చేసి ఈ టేబుల్లో ఈ డేటాలో ఎక్కడైనా ఖాళీ స్పేస్లో నేను క్లిక్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేశాను. ఇది జే కాలం అండ్ 4th రో. ఇక్కడ J4 వచ్చిందా? వెరీ గుడ్. షీట్ 1లో J and 4 ఇక్కడ వచ్చింది. ఫైన్ కదా. ఇప్పుడు నేను ఓకే అంటున్నా. ఓకే అంటే ఇక్కడ పైవట్ టేబుల్ 1 అని ఉందా? వెరీ గుడ్. ఇక్కడ పైవట్ టేబుల్ 1 ఉంది. ఇక్కడ రోస్, వాల్యూస్, కాలమ్స్, ఫిల్టర్, ఇట్లాగా 4 ఛాంబర్స్ అనేవి వచ్చాయి. అయితే మనం ప్రస్తుతం రోస్ అండ్ వాల్యూస్ ఈ రెండింటితోటి వర్క్ చేద్దాం. ముందు సెషన్స్లో ఫిల్టర్ గురించి, కాలమ్స్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం నేను ఎవరు ఎంత ఖర్చు చేశారు అనే విషయాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను కదా. మీ అందరి ప్రశ్న అదే కదా. అందుకని ఇక్కడ నేను రోస్లోకి నేమ్ని తీసుకొని వస్తాను. ఎందుకు నేమ్ని ప్రైజ్ వచ్చేసింది, నేమ్ని తీసుకొని రావాలి. ఎస్, నేమ్ తీసుకొచ్చాను. నేమ్ని ఎందుకు తీసుకొచ్చాను అంటే, ఎవరు ఎంత ఖర్చు చేశారో మనకు తెలియాలి అంటే నేమ్ని తీసుకురావాలి. వెరీ గుడ్. ఇప్పుడు నేను ప్రైస్ని వాల్యూస్లో పెడతాను. ప్రైజ్ని తీసుకొచ్చి వాల్యూస్లో పెట్టాలి. చూడండి, ఇక్కడ మనకి పద్మ 30 రూపీస్, రాజు 37 రూపీస్, రాకేష్ అందరికంటే ఎక్కువ 85 రూపీస్,
రవి 25 రూపీస్, వంశీ 55 రూపీస్ ఖర్చు చేశారు. మొత్తం గ్రాండ్ టోటల్ అందరూ కలిపి ఎంత ఖర్చు చేశారు? 222 రూపాయలు ఖర్చు చేశారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎవరు ఎంత ఖర్చు చేశారు అనే విషయాన్ని తప్పులు లేకుండా తెలుసుకోవచ్చు. ఇక్కడ రో లేబుల్ అని ఉంది కదా, అక్కడ మనం తీసేసి కావాలనుకుంటే నేమ్ అని పెట్టుకోవచ్చు. చూసారా? ఈ విధంగా మనం పైవట్ టేబుల్ని ఇన్సర్ట్ చేసుకుంటాం. తర్వాత సెషన్లో మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.